ఏంటో ఇది? మీ ఒళ్ళు నొప్పులు తగ్గాలి కదా, అందుకే కాపుడు పెట్టడానికి వేడినీళ్ళు తెచ్చాను. వేడినీళ్ళంటే మరి ఇంత వేడిగానా? పొగలు కక్కుతున్నాయే. ఆ మాత్రం వేడి లేకపోతే నొప్పులు ఎలా పోతాయి? ఇప్పుడు వీటితో ఏం చేస్తావు? వీటిని ఇలాగే మీ ఒంటి మీద పోసి ఈ టవల్తో తుడుస్తాను. చచ్చూరుకుంటానే. వేడినీళ్ళు పోయడం ఏంటే? జోక్గా అన్నానండి. నా పొజిషన్ వీక్ అయిపోయి నేను జోక్ అయిపోయానా నీకు? కాదండి, మీరంటే నాకు పిచ్చి ప్రేమండి. ప్రేమనే నాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. మీరు షర్ట్ తీసేసి చక్కగా పడుకున్నారనుకో, నేను ఈ టవల్ని వాటర్లో ముంచి మీకు ఇలా ఇలా కాపడం పెడతాను. నువ్వింత వేడినీళ్ళతో అలా ఇలా కాపడం పెడితే నా ప్రాణాలు ఈ పక్క నుండి అలా అలా బయటికి వెళ్ళిపోతుంది. ఏంటండి ఆ మాటలు? మాటలు కాదే, ఈ వేడినీళ్ళు చూస్తుంటే ఫ్యూచర్ కనబడుతుంది నాకు. కాస్త చల్లార్చు. సరే. అదేమన్నా ప్లేట్లో పెట్టుకొచ్చిన ఉప్మా అంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊస్తే చల్లారిపోవడానికి. కొన్ని చల్లటి నీళ్ళు తీసుకొచ్చి అందులో తగలే. ఏం అవసరం లేదు, మీరు తట్టుకునేంత వేడిగానే ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. ఏం చేస్తున్నావు? జామ్ వస్త్రాపహరణం. ఆ యదవ కితకితలే వద్దు అనేది. షర్ట్ తీయకుండా కాపడం ఎలా పెట్టాలి? విప్పండి విప్పండి, తీయండి. ఆగు, ఉండో ఉండో. నేను తీసుకుంటాను కదా, నా బాడీ మీద నీ రైట్స్ ఏంటే? మీ బాడీ మీద ఆల్ రైట్స్ నావే కాబట్టి. ఆ రైట్స్ నీకేం రాసి ఇవ్వలేదు. సపరేట్గా ఇవ్వాలా? అన్నింటికీ కలిపి హోల్సేల్గా ఈ లైసెన్స్ ఇచ్చేసారుగా. నా లైఫ్లో నేను తెలిసి చేసిన పొరపాటు ఏదైనా ఉంది అంటే ఇదొకటేనే. మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అప్పుడే అప్పుడే నాకు ఆనందం వస్తుంది. నన్ను ఏడిపిస్తే మీకు ఆనందం వస్తుందా? సరే, పడుకోండి. కాల్తుందే. అయ్ బాబోయ్. ఏంటండి అంత గట్టిగా అరుస్తున్నారు? కాలిపోతుంది, తోలు ఊడిపోతుంది. ఆపండి మీ ఓవర్ యాక్షన్లు. మీ అరుపులు వింటే ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు నన్ను రాచి రంపని పెడుతున్నావు అనుకుంటారే. అలా అనుకున్నా ఏం పర్లేదు, మరోలా అనుకుంటారేమోనని.